और टिकट की तकसीम पर बीजेपी कारकुनों में नाराजगी देखी जा रही है। निजामाबाद अर्बन से बीजेपी ने फिर से ए लक्ष्मीनारायण को टिकट दिया। धनपाल सूर्यनारायण के हामियों ने निजामाबाद बीजेपी दफ्तर में पुरतशद्दुद एहतजाज कर डाला। दफ्तर में तोड़फोड़ की गई। सूर्यनारायण के हामियों ने बीजेपी और टीआरएस के दरमियान साजिश करने और कमजोर उम्मीदवार को टिकट देने का इल्जाम लगाया। मुजाहिरीन ने बीजेपी से मुस्ताफी होने और निजामाबाद अर्बन से बीजेपी उम्मीदवार को शिकस्त देने का अज़्म जाहिर किया और धनपाल सूर्यनारायण को आजाद उम्मीदवार के तौर पर इंतखाबात में हिस्सा लेने का ऐलान किया। నిజామాబాద్ అర్బన్లో ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు కానీ పెద్ద మనిషి కానీ ఎవరికి అడిగినా ఒకటే పేరు ధన్పాల్ సూర్యనారాయణ, ధన్పాల్ సూర్యనారాయణ, ధన్పాల్ సూర్యనారాయణ. ఆయనను కాదని ఇవాళ అర్బన్ టికెట్ ఎండల లక్ష్మీనారాయణకి ఇవ్వడం అనేది పైనుంచి టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై టికెట్ అమ్ముకోవడం జరిగింది. ఆయన ఇండిపెండెంట్ వేసిన గెలిచే క్యాండిడేట్కు టికెట్ ఇవ్వకపోవడం అనేది చాలా రాంగ్. ఈడ బీజేపీ పార్టీ ఉండదనేది వాస్తవం. 15 సంవత్సరాల దాకా కూడా బీజేపీ కోలుకునే పరిస్థితి ఉండదు. నేషనలైజ్ పార్టీ అంటారు, సిద్ధాంతాలు అంటారు, సర్వే అంటారు, అభిప్రాయ సేకరణ అంటారు. ఏది న్యాయం అండి? ఏది న్యాయం? వన్ సైడ్ 100కు 80% ఉన్న క్యాండిడేట్ని కాదని 20% ఉన్న క్యాండిడేట్కు మీరు టికెట్ ఇస్తున్నారంటే దీంట్లో అర్థమైంది. బిగాలా గణేష్ గుప్తా గారు ఎండల లక్ష్మీనారాయణ గారిని కాంగ్రెస్ క్యాండిడేట్ని కొనుక్కొని గెలవాలనే ఒకటే ఉద్దేశంతో ఇదంతా చేయడం జరుగుతున్నది. ఈయనకు కూడా గెలవాలనే ఆకాంక్షతోటి టికెట్ తెచ్చుకోవడం జరగలేదు. ఇదంతా పైనుంచి కుమ్మక్కై డబ్బుల గురించి ఇదంతా చేయడం జరుగుతున్నది. ఎంతవరకు న్యాయం? ఇలా మూకుముడిగా రాజీనామా చేస్తున్నాం. మా ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా రాజీనామా చేస్తారు. ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేసి మా దమ్మేందో చూపెడతాం. ప్రజలతోటి మేమున్నాం, మాతోటి ప్రజలు ఉన్నారు. ఎవరితో కనీసం డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం. డిపాజిట్ కూడా రాని క్యాండిడేట్కు టికెట్ ఇచ్చారంటేనే దాంట్లో ఎంత అర్థం ఉన్నదో అర్థం చేసుకోండి.